గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వి5 న్యూస్ అప్డేట్స్. చూద్దాం. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రతిపక్షాన్ని దుయ్యబట్టారు. మీడియా కూడా తప్పుడు వార్తలు రాసి ప్రజలకు భయాందోళనకు గురి చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కర్నూలు జిల్లా ఆదోనిలో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేలు సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డితో చర్చించారు. పాత్రికేయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే ఫెడరేషన్ నాయకులు మంత్రికి వినతి పత్రం సమర్పించారు. దాంతో పాటు మొత్తం 540 పాజిటివ్ కేసెస్ నమోదైంది. దాంట్లో 168 మంది దాకా డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు కూడా ఒక 22 మంది రెడీ అవుతున్నారు. మొత్తం 12 మంది చనిపోతే మనకు దాదాపు 300 దాకా కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు దాకా ఆదోని డివిజన్ కూడా ఎలాంటి కేసెస్ లేకుండా ఉండేది. కానీ కర్నూలులో పనిచేసి వచ్చిన కొంతమంది ఎంప్లాయీస్ వల్ల ఇక్కడ కూడా ఒక కేసు అనేది నమోదైంది. మళ్ళీ ఈరోజు కూడా వాళ్ళు ప్రైమరీ కాంటాక్ట్స్ని, సెకండరీ కాంటాక్ట్స్ని, ఆ ఏరియాలో ఉన్న ప్రజలను కూడా చెక్ చేస్తూ ఉంటున్నాము. యాక్టివ్ హెల్త్ సర్వేలెన్స్ జరుగుతుంది, శాంపిల్ కలెక్ట్ చేస్తూ ఉంటున్నాము. మళ్ళీ దాంట్లో కొన్ని ప్రెజెంట్ కూడా వస్తుంది అంటున్నారు. సో దయచేసి ఆదోని పట్టణ ప్రజలందరూ కూడా ఈ కంటైన్మెంట్స్ ఆపరేషన్స్ ప్రభుత్వం ఏం చేపడుతుంది దానికి పూర్తిగా సహకరించాలని కోరుతున్నాను. అందరూ కూడా ఇంటికే పరిమితమై ఇంట్లోనే ఉండాలి. ఎందుకంటే ఒక్క కేసు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని నుంచి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దయచేసి మనం అందరూ కూడా మనల్ని కాపాడుకోవడానికి, ఇది మళ్ళీ వ్యాప్తి చెందకుండా ఉండడానికి అందరం కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండి ఎక్కువ మూవ్మెంట్ లేకుండా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. సో దానికి అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ రోజుకి కేసు ఎక్కువ అవుతుందని చెప్పేసి ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఏరియాలో ఒక సమస్య వల్ల జరిగింది కాబట్టి మళ్ళీ ఇది ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా ఏ రకంగా మనం అందరం కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలనో దాని గురించి ఎక్కువ అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయాలని కూడా అధికారులతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకొని ఏ విధంగా ఉండాలని చెప్పేసి మన మంత్రి గారు, కలెక్టర్ గారు కూడా వాళ్ళ సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మళ్ళీ 3 డేస్గా మనము 7 to 7 ఓపెన్ చేసినాం. అన్నీ కూడా మళ్ళీ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పోయిన తర్వాత మళ్ళీ 6 to 9 వరకే మళ్ళీ ఈరోజు యథాతథంగా మళ్ళీ చేయడం జరిగింది. అడగడానికి వచ్చినామా దేనికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో వడగండ్లతో కూడిన భారీ వర్షం పడింది. ఈ అకాల వర్షం కారణంగా వరి ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీష్, జడ్పీ చైర్పర్సన్ కోవాలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మసీద్ మొజాన్ ఇమాంలకు, పూజారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలను ఆదుకుంటుందని చెప్పారు. రేషన్ కార్డు లేని లబ్ధిదారులకు జడ్పీ చైర్మన్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బీజేపీ పార్టీ నాయకులు కులమతాలకు అతీతంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. సహాయం చేయడానికి కులం మతం సంబంధం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనకా యాదవరావు, సర్పంచ్ పార్వతి లక్ష్మణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమ పటేల్, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జాహెద్ ఖాన్ పాల్గొన్నారు. एक मिनट जी. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేసీఆర్ గారు చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్రం లోపల పూర్తి కట్టడి దిశ లోపల ఈరోజు కరోనాను కట్టడి చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పురోహితులకు, పాఠశాలకు ఇచ్చిన విధంగా మోజోన్లకు, ఇమాంలకు కూడా ఈరోజు కోవలక్ష్మి గారు సొంత ఖర్చులతోటి దాదాపు 82 మందికి కాన్స్టిట్యూన్సీలో ఉన్న 82 మంది మోజోన్లకు, ఇమాంలకు ఈరోజు రేషన్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా జైనూరు గ్రామ పంచాయతీ లోపల ఎవరైతే రేషన్ కార్డు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు కూడా ఈరోజు రేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా స్థానికంగా కార్యక్రమాలు చేపడుతూ మరి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్నటువంటి కార్యక్రమాల ద్వారా కరోనా మహమ్మారి కట్టడి కోసం ఇవాళ ఈ ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా తీవ్రంగా కృషి చేస్తున్న సందర్భంలో ఈ ప్రాంతం లోపల కరోనా మహమ్మారి కట్టడి చేయబడింది. ఇంకొక విషయం, ఇవాళ కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఇవాళ కరోనా మహమ్మారికి కేవలం ఒక వర్గాన్ని దాన్ని బాధ్యతగా చేయడం జరుగుతున్నది. అది తప్పుడు ఆలోచన. ఇవాళ మర్కజ్ అన్నది వందల సంవత్సరాల నుంచి మర్కజ్కు ముస్లిం సోదరులు పోవడం జరుగుతున్నది. కానీ ఏ సంవత్సరం జరగంది ఈ సంవత్సరం జరిగినంత మాత్రాన అది కేవలం ఒక మతానికి దాన్ని ముడిపెట్టడం అన్నది ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు చాలా శోచనీయం. హిందువులు తిరుపతికి ఎట్లా పోతారో, క్రైస్తవులు జెరూసలంకి ఎట్లయితే పోతారో, మరి ఇవాళ సిక్కులు గోల్డెన్ టెంపుల్కి ఎట్లయితే పోతారో, మరి ముస్లిం సోదరులు కూడా ప్రతి సంవత్సరం మర్కజ్ పోతారు. దురదృష్టవశాత్తు ఇవాళ కరోనా మహమ్మారి ఇవాళ ముస్లిం సోదరులకు సోకిన సందర్భంలో ఏ ముస్లిం సోదరుడు కూడా తన భార్యకు, తన కొడుకు, తన బిడ్డకు అంటబెట్టుకోవాలని చూడరు. వారి కుటుంబాలే బలైనవి తప్పితే ఏ ఒక్క ఇతరులకు అంటించడం జరగలేదు. మరి దాన్ని ఆసరాగా తీసుకొని ఇవాళ ఈ కరోనా మహమ్మారికి కేవలం ముస్లింలే బాధ్యత అని చెప్పి చేయడం అన్నది చాలా శోచనీయం. ఆ విధానం మంచి విధానం కాదు. ఈ గంగా జమున తహజీబ్ లెక్క తెలంగాణ రాష్ట్రం లోపల ఇవాళ మతపరమైనటువంటి కక్షలు, మతపరమైనటువంటి విద్వేషాలు సృష్టించేందుకు ఇవాళ భారతీయ జనతా పార్టీ కుట్రలు పంపుతున్నది. దయచేసి ఈ ప్రాంతానికి చెందినటువంటి ప్రజానీకాన్ని. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం దన్నారంలో పంచాయతీ సెక్రటరీ నందిని, డీలర్ సత్తయ్య ఆధ్వర్యంలో 2వ విడత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించాలని, రేషన్ తీసుకోవాలని సూచించారు. నేనే తీసుకున్నది బియ్యం. ఎన్ని కిలోలు వస్తున్నాయి? నాకా 48 కిలో కందిపప్పు. చెప్పండి. నేను చెప్పాను 521 కార్డ్స్ ఉన్నాయి. విలేజ్ చెప్పండి. దన్నూరు మండలం టేక్మాల్ మండల్. ఎంత స్టాక్ వచ్చింది? ఎంత స్టాకు ఎన్ని కార్డ్స్ ఉన్నాయి మీతో? 521. కొత్తగా ఏమన్నా వచ్చినాయా? కొత్త అయిపోయినాయి టోటల్. కొత్త కార్డ్స్ ఏమన్నా వచ్చినాయా? ఇప్పుడు రాలేవు. ఏం రాలేవా? రెడ్ కార్డ్ ఉంటుంది. నా పేరు నందిని, దన్నూర గ్రామ పంచాయత్ సెక్రటరీని.
మామూలుగా ఇప్పుడు పంచాయత్ సెక్రటరీలకు ఒక బాధ్యత అప్పగించారు కదా, అది రేషన్ బియ్యం ఇవ్వడం. సో మా విలేజ్కి నిన్ననే బియ్యం రావడం జరిగింది. సో నిన్నటి నుంచి మేము తంబెట్టి నిన్న ఒక 20 మెంబర్స్కి, ఈరోజు ఒక 30 మెంబర్స్కి ఇవ్వడం స్టార్ట్ చేసాం. తంబుతో పాటు వచ్చిన గ్రామస్తులకి మాస్కులు ధరించమని, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని కూడా చెప్పడం జరిగింది. అలాగే సోపు బకెట్ పెట్టి వాళ్ళకు హ్యాండ్ వాష్ చేసుకోమని మోటివేట్ చేయడం కూడా జరిగింది. ఓకే, ఇది అంత్యోదయ కార్డ్స్ ఏమన్నా మీకు ఐడియా ఉందా? అంత్యోదయ కార్డ్స్ వచ్చేసి నియర్లీ ఒక 35 వరకు ఉన్నాయి. ఓకే, 24 మేడం, 35 అసలు. అంత్యోదయ కార్డ్స్ మీద ఎంత రైస్ వస్తుంది? నియర్లీ ఈ విలేజ్లో 24 కార్డ్స్ ఉన్నాయి. అంత్యోదయ కార్డ్స్ వాళ్ళకు 35 కేజెస్ రైస్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కరికి అదనంగా 6 కేజెస్ రైస్ ఇస్తున్నాము. 5 కేజీ 6కి 12 కేజెస్ కదా, అంత్యోదయ అనట్లేదు, నార్మల్ కార్డ్స్ అంటున్నాను. మీరు అంటే నాకు తెలుసు, నేను చెప్తానండి. నార్మల్ కార్డ్స్కి వచ్చేసేమో 6 కేజెస్, నార్మల్గా 6 కేజెస్ ఇవ్వాలి కదా. సో లాక్డౌన్ ఉండడం వల్ల ప్రజలు దేంట్లో ఉపాధి పొందలేకపోతున్నారు కాబట్టి ఇంకో ఎక్స్ట్రాగా గవర్నమెంట్ ఇంకో 6 కేజెస్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఒక్కొక్క పర్సన్కి 12 కేజెస్ రైస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అంత్యోదయ కార్డ్స్ వచ్చేసేమో నియర్లీ మా విలేజ్లో 24 ఉన్నాయి. ఆ 24 కార్డ్స్కి 35 కేజెస్తో పాటు ఇంకో 5 కేజెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అదనంగా ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 35 ప్లస్ మొత్తం 40 కేజెస్ వస్తున్నాయి ప్రతి కార్డ్కి. అంత్యోదయ కార్డ్కి 40 కేజెస్ రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏమన్నా వచ్చినాయా? ఇంకా కొత్తగా అంటే ఏం రాలు, ప్రజెంట్ ఉన్నాయి మొత్తం నియర్లీ ఒక అంటే రైస్తో పాటు పప్పు, కందిపప్పు, ఒక్కొక్క రేషన్ కార్డు పైన 1 కేజీ కందిపప్పు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఇప్పులగూడెంలో వడగండ్లతో కూడిన భారీ వర్షం పడింది. ఈ అకాల వర్షానికి అంకయ్య ఇంటిపై కప్పులు కిలోమీటర్ మేర పడ్డాయి. ఇంట్లో అంకయ్య పిల్లలు ఉండడంతో రవలి మీద పైకప్పులు పడ్డాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. వరి ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వాపోతున్నారు. బ్రహ్మం మాట్లాడు. ఎవరికి చెప్పిన? నేను సిటీ నుంచి చెప్పాను మాట్లాడు. మా గిట్ట నిన్న జరిగింది. గాడుపు దుమారం వచ్చింది, వర్షం పడ్డది, రాళ్ళాన రేకులు, ఇంటి రేకులు అన్నీ వేసిపోయినాయి, దెబ్బలు తగిలినాయి, పత్తి నానింది, అడ్డు నానినాయి. హాస్పిటల్కి పోయింది, హనుమకొండ పోయిండు హాస్పిటల్కు. అమ్మాయికి దెబ్బ తగిలింది, హాస్పిటల్ పోయిండు. ఇంటి రేకులు అన్నీ లేచిపోయినాయి, గోడలు పడిపోయినాయి, అడ్డు నానిపోయినాయి, పత్తి నానిపోయింది. పత్తి ఎన్ని క్వింటాలు అవుతుంది? పత్తి 15 క్వింటాలు అవుతుంది. వడ్లు 6 క్వింటాల దాకా అవుతాయి. అంత నీళ్ళల్లో పడిపోయింది, కోళ్ళు చచ్చిపోయినాయి, మంచాలు ఎరిగినాయి, రేకులు ఇరిగిపోయినాయి. ఒక అమ్మాయికి దెబ్బ తగిలింది నెత్తి మీద, హనుమకొండ పోయిండు దవాఖానలకు. ఇప్పుడు ఏడున్నది? ఏ హాస్పిటల్ ఉన్నది? ఏ హాస్పిటల్ కన్నది తెలియదు కానీ హనుమకొండ తీసుకపోయిండు. చిన్న రాలేదు వాళ్ళు. నిన్న దెబ్బ తగిలినాక ఇక్కడ హాస్పిటల్కి పోయిరా? ఇక్కడ డాక్టర్ ఏమన్నాడు? ఇక్కడ డాక్టర్ కుట్టు పెట్టిండు, మాపటిల్ కుట్టు పెట్టిండు. మరి తెల్లారి హనుమకొండ తీసుకపోయినాడు, పెద్ద హాస్పిటల్ హనుమకొండ తీసుకపోయింది అన్నాడు. తీసుకపోయిండు, వాళ్ళు రాలేదు. ఇంకా పత్తి అంతా తిరిగి నానిపోయిన పత్తి అంతా మేము బయట ఆరేస్తాను.
గొడవలు పడిపోయినాయి, అంతవరకు రేకులు విరిగిపోయినాయి. ఇంట్లో ఎవరన్నా ఉండేనా అది రేకులు లేచిపోయేటప్పటికి? ఇంట్లో 2 పిల్లగాండ్లు ఉన్నారు, పిల్లగాండ్లకు దెబ్బలు తగిలినాయి, ఒక పిల్లకు దెబ్బ తాకింది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ రాపోలు రాములు ఆధ్వర్యంలో బియ్యం నిత్యావసర సరుకులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిడమర్తి రవి, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, చిత్తరంజన్, రాములు తదితరులు పాల్గొన్నారు. टोकन नंबर 2 टोकन नंबर 3 टोकन नंबर 6 टोकन नंबर ఇయ్యలేదు, అనవసరంగా వచ్చినాం. ఈ రాపోల్ రామ్ సార్ కు గాలైనా పేదోళ్ళు మేము కాదా అని దయచేసి మనకు ఎవ్వరికొవ్వరం మనం అనుకోవద్దు. ఖచ్చితంగా మీకు ఎవ్వరికి నిజంగా జెన్యున్ గా మీరు నిజమైన పేదలుగా ఉంటే ఖచ్చితంగా లిస్ట్ ఇవ్వండి. ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎవరికో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాకు నచ్చిపోయిన వాళ్ళకి ఇక్కడ ఇవ్వటం కరెక్ట్ కాదు మేము కూడా. కాబట్టి అందరు పద్ధతిగా మనందరికీ న్యాయం చేయాలని దాంతో మన ఫెడరేషన్ గా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలు మా ఫెడరేషన్ నాయకులు చిత్తరంజన్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రాజిరెడ్డి గారు, అదేవిధంగా మా రమేష్ గారు, రాములు గారు, సాయి కుమార్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ మిత్రులందరికీ, పత్రికా ప్రతినిధులకు, విలేకరులకు, మా నాయనలు చెప్తుండే గత్తరాని వచ్చేది, కలరా అని వచ్చేది, ప్లేగ్ అని వచ్చేది, వచ్చి ఊర్లో చచ్చిపోయిన బిడ్డ అని మా నాయనమ్మలు తాతలు చెప్తుంటే వినేవాళ్ళం. ఇప్పుడు మన టైంలోనే ఈ కరోనా అది ఇక్కడిది కాదు, చైనాలో పుట్టి అట్లా తిరుగుకుంటా అంటుకుంటా మన దేశం దాకా వచ్చింది. మన దేశాన్ని ఏ విధంగా కట్టడి చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ముందస్తు చర్యగా, ఎందుకంటే చాలా నష్టం జరుగుతుంది ఇక్కడ, హాస్పిటల్ లేవు ఎక్కువ. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న 80 సంచార జాతి కుటుంబాలకు భువనగిరి పట్టణానికి చెందిన చిందం రాఘవేంద్ర తన సొంత ఖర్చులతో చేపట్టిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పట్టణ సిఐ సుధాకర్ ప్రారంభించారు. అలాగే సుమారు 600 కుటుంబాలకు కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో దాతలు ముందుకు వచ్చి పేదవారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గంగినేని హరినాథ్, గంజి భాస్కర్, పాకసాయి, రవీందర్, ముని తదితరులు పాల్గొన్నారు. నౌరా అయిపోయిందా? ఓకే. ఇంట్లో ఉండాలి. వెళ్ళిపో. ముందరారు బాబాయ్, మీరు కొంచెం పక్కకు వచ్చాను, నువ్వు పక్కకు వచ్చాయి. అందరికి వస్తే ఇంటికాడ కూడా తీసుకొచ్చి చాలా బాధలు పడుతున్నారు. ఎవరు పనికి వెళ్ళాక ఇంటికాడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు జీతాలు సరిగ్గా లేకుండా నిత్యావసరాల వస్తువులు కూడా చాలా ఇబ్బంది. అలాంటి వాళ్ళ కోసం నేను చిందం రాఘవేంద్ర, మాది భువనగిరి. నేను అలాంటి వాళ్ళ కోసం యువతగా నిత్యావసరాల వస్తువులు పంపిణీ చేస్తున్నాను. వలస జాతి కార్మికులకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి 90 బియ్యంతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తాం. మరియు మా వాడలో కూడా 600 గడపలకు కూరగాయల పంపిణీ కూడా చేస్తున్నాం. ఇలానే అందరూ యువకులు కూడా నా దగ్గర ముందుకు వచ్చి ఇలానే నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి జనాలను ఆదుకోగలరని ఖమ్మం జిల్లా తల్లాడలో దొడ్ల కృష్ణయ్య భవనంలో తెల్ల రేషన్ కార్డు లేని వారికి బియ్యం 1500 ఆర్థిక సాయం అందించాలని సిపిఎం పార్టీ కార్యాలయం శీలం సత్యనారాయణ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం పార్టీకి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన దీక్ష నిర్వహించారు. లాక్డౌన్ ముగిసే వరకు మద్యం షాపులు మూసివేయాలని, ఉపాధి హామీ కూలీలకు రోజుకు 500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోపాల్పేట సర్పంచ్ నల్లమోతు మోహన్ రావు, సొసైటీ డైరెక్టర్ గుంటుపల్లి వెంకటయ్య, సత్యనపల్లి నరేష్, రామలింగేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
బియ్యం ఇవ్వాలి, రేషన్ కార్డు లేని పేదలందరికీ డబ్బులు బియ్యం ఇవ్వాలి, ఉపాధి కూలీలందరికీ రోజుకు 500 రూపాయలు ఇవ్వాలి, ఉపాధి హామీ కూలీలందరికీ రోజుకు 500 రూపాయలు ఇవ్వాలి, రోజుకు ఉపాధి కూలీలకు 500 రూపాయలు ఇవ్వాలి, రైతుల ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలి, రైతుల ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలి, రైతుల ధాన్యం మొత్తాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే వాటాలు సత్వమే ఇవ్వాలి, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ఆర్థిక సహాయం ఇవ్వాలి, కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే ఆర్థిక సహాయం మూసివేయాలి, లాక్డౌన్ పూర్తయ్యే వరకు మద్యం షాపులు మూసివేయాలి, లాక్డౌన్ పూర్తయ్యే వరకు మద్యం షాపులు మూసివేయాలి, లాక్డౌన్ పూర్తయ్యే వరకు మద్యం షాపులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు బీజేపీ ఎంపీటీసీ పక్కర్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో బొమ్మల రామవరం మండలంలోని హాజీపూర్లోని వెంకటరెడ్డి మామిడి పండ్ల తోట రైతులతో కలిసి దీక్ష చేశారు. పండ్ల తోటలో మామిడి, బత్తాయి, నిమ్మ అనేక తోటలు మొక్కలను పెట్టిన 3-4 సంవత్సరాల తర్వాత క్రాఫ్ట్ స్టార్ట్ అయినది. సంవత్సరానికి ఒక్కసారి పంట చేతికి వస్తుంది. అలాంటి సమయంలో అకాల వర్షాలు పడి రైతులు నష్టపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 40,000 రూపాయలు ఇచ్చి రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా స్టేట్ మెంబర్ సుధాకర్, మహేష్, రాయగిరి సురేష్, తోట యజమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామవరం మండలంలో హైదరాబాద్కు 25 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ముఖ్యంగా కేసీఆర్ ఫామ్ హౌస్కు 25 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కానీ ఇక్కడ రైతులు మాత్రం ఎవరు కూడా సుఖంగా లేరు. ఇందుకు ప్రభుత్వము ఈ రైతులను పూర్తిగా నీరుగార్చే విధంగా ఉంది. లాక్డౌన్ సందర్భంగా మామిడి తోటలు అనేక కాయలు మొన్న గాలి దుమారానికి రాలి ఖరాబ్ అయినాయి. ముఖ్యంగా మొన్న ఆ మధ్యలో వడగండ్ల వానకు మొత్తం పూత అంతా రాలిపోయి కనీసం సరిగ్గా పూత కాయలు కూడా సరిగ్గా లేవు. ముఖ్యంగా మేము ఏమంటున్నామంటే ప్రభుత్వం తక్షణమే రైతులని, ప్రతి ఒక్క రైతుని ఆదుకోవాలి. ఇప్పుడు మామిడి తోట కానీ, బత్తాయి తోటనే కానీ, నిమ్మ తోటలే కానీ ప్రతి ఒక్క తోట హార్టికల్చర్ హబ్బోలు వాళ్ళు సందర్శించి ఖచ్చితంగా ఆదుకోవాలి. కనీసం కలెక్టర్ దగ్గర నివేదికనన్నా ఉండాలి. మేము ఏమంటున్నామంటే మండల్ హెడ్ క్వార్టర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఇవన్నీ యంత్రాంగం సరిగ్గా జరగట్లేదు. మరి ప్రభుత్వం బంగారు తెలంగాణ ఏరుకోరి మనం తెచ్చుకున్నాం. మరి ఇంతవరకు కూడా ఇంకా మొద్దు నిద్రకెళ్ళి లేస్తలేదు ప్రభుత్వము. మేము ఏమంటున్నామని తక్షణమే రైతులను ఆదుకోవాలి. సుమారు రైతు ఈ మామిడి తోట 3 ఏళ్ళకు పెట్టిన 3 ఏళ్ళకు క్రాప్ స్టార్ట్ అవుతుంది. క్రాప్ స్టార్ట్ అయినాక సంవత్సరానికి ఒక పంట. ఇదంతా పంట అంటే ఎకరానికి 20,000, 30,000. సుమారు ఒక రైతు 10 ఎకరాలు పెడితే దగ్గర 15 లక్షలు ఖర్చు అవుతుంది. మరి ఖర్చు అయితే కనీసం మనకు వడ్డీలు కూడా రావడం లేదు. మేము ఏమంటున్నామంటే ఈ మామిడి తోట రైతులను కానీ, బత్తాయి తోట రైతులను కానీ ప్రతి ఒక్క తోట రైతులని ఆదుకోవాలి. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ముందే సందర్శించాలి. ప్రతి ఇయర్ ఏ సంవత్సరం ఎంత క్రాప్ వస్తుంది, ఏం కథ నివేదిక తీసుకోవాలి. తీసుకొని వాళ్ళు గాలి దుమారకు మరి రాలుతున్నాయా ఏందనేది చెప్పేసి క్రాప్ ఇన్సూరెన్స్లు అన్నీ ప్రతి ఒక్క రైతుతోటి కట్టిపించి వాళ్ళని ఆదుకోవాలని మేము అంటున్నాం. మేము ఏమంటున్నాం అంటే లాక్డౌన్ సందర్భంగా అనేక తోటలు ఎవ్వరు పిట్టలు వాళ్ళు మన రైతులకు వాళ్ళు కొనేటోళ్ళు వాళ్ళు ముందు వచ్చి పండ్ల తోటలు పట్టేది పిట్టలోళ్ళు వాళ్ళు రాకుండా అయిపోయారు. ఈ తోటలు పట్టకుండా అయిపోయారు. అంతా ఉట్టిగానే వృధాగా పోతున్నాయి. మళ్ళీ అందులో మేము ఏమంటున్నాం అంటే లాక్డౌన్ సందర్భంగా వాళ్ళు అమ్ముకోనికే వీలు లేదు. ఎక్కడ మార్కెట్లు సవ్వుగా జరగట్లేదు. కరోనా భయంగా చాలా COVID-19 సందర్భంగా మార్కెట్లు ఎక్కడ సరిగ్గా జరుగుతలేవు. తక్షణమే రైతన్నని ఆదుకోవాలని మేము భారతీయ మద్యం అమ్మకాల వల్ల కరోనా వ్యాప్తి జరుగుతుందని అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. మద్యం ధరలు పెంచడం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 50 రూపాయలు ఉండే ఇప్పుడు 180 రూపాయలు చేరడం ఆనందరావు ఆక్షేపణ వ్యక్తం చేశారు. మార్చి 1వ తేదీ నుంచి ఆన్లైన్లో ఇసుక మానేశారని 10,000 రూపాయలకు అమ్మే ఇసుక బ్లాక్ మార్కెట్లో 35,000 పలుకుతుందని తెలిపారు. వచ్చే వర్షాకాలంలో ఇసుక మరింత భారమై 50,000 రూపాయలు పలికిన ఆశ్చర్యం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లాడ స్వామినాయుడు, నల్లా స్వామి, నేతాజీ, చిక్కాల వినాయకరావు, ఆశెట్టి ఆదిబాబు, నల్లా స్వామి, అల్లాడ సోంబాబు, గంధం సీను, జయంతి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఒకళ్ళతో స్టార్ట్ అయ్యి ఇవాళ ప్రపంచం అంతా లక్షలాది మంది మరి చనిపోవడం జరుగుతుంది.
మన భారతదేశం యొక్క పరిస్థితి చూసుకుంటే ఈరోజు మరి 53,000 మంది మరి ఈ వ్యాధి బారిన పడ్డారు. అలాగే సుమారు 1,700 మంది పైన మరణించడం జరిగింది. మన స్టేట్కి వచ్చేటప్పటికి సుమారు 36 మంది మరణించారు. 1,700 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ మన గవర్నమెంట్ జగన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, మేము ఎక్కువ టెస్టులు చేస్తున్నాం కాబట్టి మన రాష్ట్రంలో పాజిటివ్ కేసులు కనపడతాయని వాళ్ళ మంత్రులు, ఆరోగ్య శాఖ మంత్రి కానీ ఇంకో మంత్రి కానీ వాళ్ళ ప్రెస్ ముందుకు వచ్చి చెప్పడం చాలా దారుణం. ఎక్కువ టెస్టులు చేస్తే ఒకవేళ పాజిటివ్ వచ్చి లేవడం వచ్చి కేసులు రూపం అవుతాయి, కానీ మరి మరణాలు ఎలా సంభవిస్తున్నాయి? తెలంగాణ కన్నా మన ఆంధ్రాలో మరణాలు ఎక్కువ ఎందుకు వస్తున్నాయి? మీరు చెప్పినట్టు ఎక్కువ టెస్టులు చేస్తే రిజల్ట్ బాగా వస్తుంది. పాజిటివ్ అయితే పాజిటివ్ అయితే నెగిటివ్ అయితే. కానీ ఈ విషయాలన్నిటి మీద రాష్ట్ర వ్యాప్తంగా మండల తహసీల్దార్లకు కానీ ఆర్డీఓ కానీ మహిళా సోదరులు 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో 3 మండలాల్లో ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఆ విషయం కూడా మీరు దృష్టికి తీసుకొస్తూ, ఇప్పుడు ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో, ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఏదైతే ఒక మంచి ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి ఒక భవనాన్ని ఆయన కూలగొట్టడం ద్వారా ఈ రాష్ట్రంలో పరిపాలన ప్రారంభించాడో, ఒక మంచి భవనాన్ని ఎవరైనా శంకుస్థాపన చేసి పరిపాలన ప్రారంభిస్తారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక భవనాన్ని కూలదీసి ప్రజా వేదిక, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాధలు చెప్పుకుని పరిష్కారం చేసుకునే ఒక వేదికని ఆయన కూలగొట్టడం ద్వారా ఈ రాష్ట్ర పరిపాలన ఆంధ్రప్రదేశ్లో బిలో పవర్టీ లిమిట్స్ ఉన్నటువంటి ఇల్లు కట్టుకున్న అందరూ కూడా, అలాగే ఇతరత్ర పారిశ్రామికలు కానీ అపార్ట్మెంట్ కానీ సొంత బిల్డింగ్లు కానీ కట్టుకున్న అందరూ కూడా ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రం ఇసుక వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక విధానంలో అనేకమైనటువంటి పొరపాట్లు చేస్తూ మరి ఫైనల్గా ఆన్లైన్ విధానం ద్వారా మరి 18 టన్నుల ఇసుకని మన కోనసీమ పరిధిలో 11,500 నుంచి ఇంచుమించుగా 12,800 వరకు అభ్యర్థి వివిధ రీచుల నుంచి ఇసుక తెచ్చుకుంటే, అమలాపురం తెచ్చుకుంటే, అంటే గన్నవరం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి V5 న్యూస్. జనమంతా జర్నలిస్ట్, ప్రజలంతా పాత్రికేయులే. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.